అంతర్జాతీయ యుద్ధ పరిణామాలు రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఖతార్ నుంచి అందాల్సిన సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆర్ఎఫ్సిఎల్ కార్యకలాపాలకు ప్రతిరోజు 2 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం కాగా ప్రస్తుత కొరత వల్ల ఉత్పత్తి 15% మేర పడిపోయింది. రోజువారీగా జరగాల్సిన 3,950 టన్నుల యూరియా ఉత్పత్తి ప్రస్తుతం 3,300 టన్నులకు పరిమితమైంది. దీంతో రోజుకు సుమారు 550 టన్నుల మేర కోత విధిస్తుండటంతో కర్మాగారం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇక్కడ తయారయ్యే యూరియాలో దాదాపు 50% తెలంగాణ రాష్ట్రానికే కేటాయిస్తారు. గ్యాస్ సరఫరాలో ఇదే విధంగా ఆటంకాలు కొనసాగితే ఉత్పత్తి మరింత క్షీణించి రాష్ట్ర వ్యవసాయ రంగం, రైతులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. విదేశాల నుంచి వచ్చే దిగుమతులు కూడా అడ్డంకులు ఎదుర్కొంటడం వల్ల రానున్న రోజుల్లో యూరియా కొరత ఏర్పడొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం పరిణామాలు రామగుండం ఎరువుల కర్మాగారం పైన కనిపిస్తున్నాయి. అక్కడ జరిగే ఉత్పత్తి పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది పరిస్థితులు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఖతార్ నుంచి రావాల్సినటువంటి సహజ వాయు సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ఆ ఎఫెక్టు రామగుండం కర్మాగారంలో ఎరువుల ఉత్పత్తి పైన పడింది. ఇది ఇలాగే కొనసాగితే గ్యాస్ అందకపోవడంతో ఎరువుల ఉత్పత్తి క్రమంగా మరింత తగ్గుముఖం పట్టేటువంటి ప్రమాదం ఉంది అన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం ఇస్తారు. శ్రీనివాస్, కర్మాగారంలో గ్యాస్ కొరత వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ పడుతోంది? సో ఇది అధిగమించాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? సో ఇది గ్యాస్ సరఫరా అనేది ఎప్పటిదాకా ఈ రకంగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది? యుద్ధ వాతావరణం ఇదే కొనసాగితే రైతులపైన, వ్యవసాయం పైన ఎట్లా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎరువుల ఫ్యాక్టరీలో? ఎస్ రాజేష్, ఏదైతే యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఆ ఎఫెక్ట్ ఇప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారం పైన కూడా పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇటు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి అయ్యేటువంటి గ్యాస్ సరఫరా అంతరాయం ఏర్పడినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఖతార్ నుంచి రావాల్సినటువంటి సహజ వాయువు సరఫరా లోపల కోత విధించడంతో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ రామగుండం ఎరువుల కర్మాగారం పైన పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ లోపల తయారయ్యేటువంటి యూరియా ఇటు అత్యధికంగా తెలంగాణ ప్రాంతానికి కేటాయిస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యం లోపల ఇప్పుడు దాదాపుగా ఈ 4-5 రోజుల నుంచి కూడా 15% మేర యూరియా ఉత్పత్తి తగ్గిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇదే గ్యాస్ సరఫరా లోపల అంతరాయం ఏర్పడినట్లయితే రానున్న రోజుల లోపల రేపు లేదా ఎల్లుండి 40-50% కూడా పడేటువంటి అవకాశము కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దాదాపుగా ప్రతిరోజు 3,950 టన్నుల యూరియా ఉత్పత్తి జరగాల్సి ఉండగా ఇటు గ్యాస్ కొరత కారణంగా యూరియా ఉత్పత్తి ప్రస్తుతం అయితే 3,000 వరకే టన్నులకు పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే రోజువారీగా దాదాపుగా 550 టన్నుల నుంచి 800 టన్నుల వరకు కూడా యూరియా ఉత్పత్తి తగ్గిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వేరే ప్రాంతం నుంచి గ్యాస్ సరఫరా జరుగుతున్నా కానీ ఇటు విశాఖ తీరం నుంచి రావాల్సినటువంటి గ్యాస్ తర్వాత కాకినాడకు చేరి కాకినాడ నుంచి ఇక్కడికి రామగుండంకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్ కూడా ఇటు షార్టేజ్ అవ్వడంతో ఆ ప్రభావం అయితే రామగుండం ఎరువుల కర్మాగారం పైన పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు దాదాపుగా అయితే ఇటు చాలా మీదకు 50% మేరకు అయితే యూరియా ఉత్పత్తి తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఈ 2-3 రోజుల లోపల కూడా గ్యాస్ అంతరాయం ఏర్పడినట్టయితే ఇంకా తగ్గిపోయేటువంటి అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పైన యుద్ధ ప్రభావం పడింది. ఇప్పుడు జరుగుతున్న ఉత్పత్తిలో దాదాపుగా 550 నుంచి 800 టన్నుల వరకు ఉత్పత్తి తగ్గిపోయినట్టుగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే ఆ ప్రభావం వ్యవసాయ రంగం పైన పడేటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది.